విక్రమ్ అయితే ఇంక రాధ అయితే అడుగుతాడు. ఏంటి ఆ దుర్గా మ్యాటర్ అని చెప్పనని అనేటప్పటికీ, ఇంక దుర్గా గురించి ఇంక ఒక్క మాటలో చెప్పాలంటే రాధ అయితే కన్నీళ్ళతోనే స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఆ దుర్గా వల్ల నేను కాలేజీ కూడా మానేసేంత పరిస్థితికి అయితే తీసుకొచ్చాడు. వాడికి నేనంటే ఇష్టము, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పనని పదే పదే నన్ను కాలేజీలో కూడా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అని చెప్పనని ఇంకా విక్రమ్తో జరిగింది మొత్తం అయితే రాధ చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత దుర్గానైతే ఇంకా అక్కడి నుంచి అయితే బెదిరించి పంపించేస్తాడు విక్రమ్. ఇంక విక్రమ్తో అయితే చేతులు కలిపితే ఇంక తన ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందని ప్రియా అయితే ఇంకా దుర్గాని వెతుక్కుంటూ ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఇంక దుర్గా అయితే రాధ ఫోటోలను అయితే ఫోటో ఫ్రేమ్ కట్టించి తనకు ఒక దేవతలాగా హారతిస్తూ ఉంటాడు. ఇంకా అది ఇస్తూ ఉంటే ఎప్పటికైనా నేను దక్కించుకుంటాను రాధా అని చెప్పని మాట్లాడుతూ ఉంటే ఇంకా క్లాప్స్ కొట్టి నువ్వు ఇదే విధంగా ఉండు, అలాగే విలన్ కానీ ఒకటయ్యారు అంటే నాకు మా బావ కావాలి, నీకు రాధ కావాలి, అప్పుడు మనం ఏం చేయాలి, మన ఇద్దరం ఒకటయ్యాము అంటే వాళ్ళిద్దరిని విడగొట్టి తర్వాత మన ఇద్దరము మనకు నచ్చిన వాళ్ళతో బతకచ్చు అని చెప్పి అన్నట్టు ఇద్దరు ప్లాన్ చేస్తారు. సరే నా తరపు నుంచి నీకు ఏ హెల్ప్ అయినా నేను చేస్తానని చెప్పి దుర్గా కూడా అంటాడు. ఇంకా ప్రియా కూడా అయితే నాకు మా బావ విషయంలో తను అడ్డుగా ఉంది అని చెప్పని తను అంటుంది. ఇంక ఇద్దరు చేతులు అయితే కలుపుతారు. నాకు అక్కడ జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్, రాధ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ఇవ్వు, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు పెట్టించి వాళ్ళిద్దరు విడిపోయేలా చేస్తాను అని చెప్పని దుర్గా కూడా అంటాడు. ఇంకా దమయంతి అయితే దుర్గా మాటలంతా వినిన తర్వాత వీడు నాకు పనికొస్తాడు, నేను అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ సీను విషయంలో కూడా ఈ రాధ విషయంలో ఉన్న డౌట్ కూడా క్లియర్ అవుతుంది, రాధే ఏమైనా చిట్టినా అన్న విషయం కూడా ఈ దుర్గా గాడికి తెలిసి ఉంటుంది అని చెప్పనని దమయంతి అయితే దుర్గాను కలవడానికి అయితే వెళ్తుంది. ఇంకా అక్కడే ప్రియాను కూడా చూసిన తర్వాత నువ్వే వచ్చేసావా అంటే అవును మమ్మీ, నా భావన నేను దక్కించుకోవాలి అంటే ఇలాంటి వాళ్ళతో చేతులు కలక తప్పదు అని చెప్పానంటే ఏంటి నువ్వు ఇలాంటి వాళ్ళు అంటున్నావు, నా రాధ కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పని దుర్గా కూడా అంటాడు.